दिव्यानंद प्रभो जीवाधार प्रभो दीन जना श्रीकारुण्य सुगुणामृत निलया घन मोक्ष निलया दिव्यानंद प्रभो जीवाधार प्रभो दीन जना श्रीकारुण्य सुगुणामृत विनया घन मोक्ष निलया धरनीवे कदा वो लोकेश स्थिर जीवमु नीवे कदा धरनीवे कदा वो लोकेश स्थिर जीवमु नीवे कदा घन पावनात्म मानवतारवो अल्फा ओमेगा अत्यंत प्रभाव जीवानंद प्रभो స్వరపేటికి ఏదో గురగురలాడుతుంది. ఆగస్టు నెల 23వ తేదీ 2024వ సంవత్సరం శుక్రవారం. ఆ మధ్య ఓ పాస్టర్ గారు చెప్పాడు, తన కుటుంబానికి కొద్దిగా కబురు పెట్టాడంట. విపరీతంగా మోకాలు నొప్పిగా ఉంది, కొద్దిగా జండు బామ్, మీరు బజార్ వెళ్ళినప్పుడు కాస్త జండు బామ్ కానీ పెయిన్ కిల్లర్ కానీ ఏదైనా తెచ్చిపెట్టండి అని. వాళ్ళ ఇంట్లో మూలన ఉన్న ఒక ఏదో పెయిన్ కిల్లర్ లాంటి ఒక ఆయింట్మెంట్, అది ఇప్పుడు కాలం చెల్లింది. కాలం చెల్లడం అంటే దాని మీద ఎక్స్పైరీ డేటు డిసెంబర్ 11వ తారీఖు 2023వ సంవత్సరం. అంటే ఎంతండి, దాదాపు 8 నెలలు అయ్యింది. అది పైపోతకనేసి పంపించారు. వెంటనే వాళ్ళకి ఆ పాస్టర్ గారు ఫోన్ చేశాడంట, అరే మీరు తెచ్చింది అది ఉపయోగకరం లేని మందు, నా మోకాళ్ళు విపరీతంగా బాధగా ఉంది, ఏదైనా జండు బాంబు లాంటిది కానీ పెయిన్ కిల్లర్ కానీ ఉంటే పంపండి అంటే, అయ్యో అది ఈఎస్ఐలో ఇచ్చారు, అదే మేము వాడేది అని వాళ్ళు బుకాయించారు. సొంత మనుషులు. ఇంకా నయం, అది కడుపులోకి అంటే సిరప్ లాంటిది ఏదైనా తాగేది ఇచ్చి ఉంటే, దాదాపు 8 నెలలు పైమాట కాలం చెల్లిన సిరప్ తాగి ఉంటే నీ చేతి మాత్ర వైకుంఠ యాత్ర అన్నట్టుగా ఉండేదేమో. అదృష్టవశాత్తు అలా జరగలేదు. ఏమిటోనండి బాబు, ఎవరికి వాళ్ళు సమర్థించుకుంటారు నేను చేసింది కరెక్ట్ అన్నట్టుగా. సరే, ఒక సహోదరి దాదాపు ఒక 40 ఏళ్ళు ఉంటుంది, భర్త విడిచేసిన ఆమె. పేరు చెప్పను, ఊరు చెప్పను, ఇంటి పేరు అంతకన్నా చెప్పను. సేవకుల సదస్సు ఎక్కడ జరిగినా నేను సుప్రసిద్ధ సేవకురాలు అన్నట్టు చొచ్చుకుపోద్ది. అందరికీ ప్రేమ విందుల టైంలో భోజనాలు పెడితే తినేసి చేతులు కడుక్కొని మళ్ళీ ఇంకో ప్లేటు తీసుకొని అది క్యారీ బ్యాగ్లో వేసుకొని ఎంచక్కా ఇంటికి వెళ్ళిపోద్ది. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పున్నమి ఘాట్ కృష్ణానది ఒడ్డున సేవకుల సదస్సులో పాల్గొని ఆగమేఘాల మీద అదే రోజు గాంధీనగర్, విజయవాడ గాంధీనగర్ కందుకూరి మళ్ళీ కళ్యాణ మండపం వెళ్ళిపోద్ది. ఆ మరుసటి రోజు రాజమండ్రిలో పలానా మీటింగ్ ఉంది, సేవకుల సదస్సు అంటే అక్కడికి వెళ్ళిపోద్ది. ఆమె సేవకురాలు కాదండి. ఎందుకంటే నోరు తెరిస్తే అబద్ధాలు,
మూడో మనిషికి తెలియకుండా వెళ్ళిపోతుంటుంది. భోజనం దొంగ. ఆమె పేరు చెప్పలేమావు, నువ్వు మాత్రం కంగారు పడ మాకు, భుజాలు తడుముకో మాకు. నీలాంటి వాళ్ళు ఉన్నారు. గుంటూరు నుండి ఓ బండోడు వస్తాడు, వాడు తిండిపోతు. దీనివల్ల ఏం లేదు. సేవకులని చెప్పుకోవటానికి నిజమైన సేవకులు సిగ్గుపడతారు, బాధపడతారు. ఇప్పుడు సోషల్ మీడియాలో అదే జరుగుతుంది. అమ్మతేజ మంచోడా చెడ్డోడా, విజయప్రసాద్ రెడ్డి భక్తుడా, లేకపోతే డాక్టర్ విజయ్ కుమార్ ఎలాంటి సేవకుడు, రంజిత్ ఓఫీర్ గారు ప్రవక్త అపోస్తులుడా, ఇవేమి నేను పేర్లు పెట్టి చెప్పను. కానీ ఇవాళ సోషల్ మీడియాలో వారి మీద వీరు, వీరి మీద వారు, నువ్వు చెప్పింది రాంగ్, నేను చెప్పింది కరెక్టు అని వాదోపవాదాలు వేసుకొని నిత్యం సోషల్ మీడియాలో కనబడటానికి అపసోపాలు పడుతుంటారు. దేవుని పిలుపు ఉంటే నువ్వు అడవిలో ఉన్నా సరే దేవుడు నీకు ఇచ్చే ఆహారం నీకు ఇస్తాడు. అక్కడ 50 ఇస్తారు, ఇక్కడ 100 ఇస్తారు. నువ్వు బ్రతకడానికి సేవ చేస్తున్నావు, దేవుడి కోసం చేయట్లా. నీకు మెంటల్ వచ్చేస్తుంది చెప్తున్నా. నువ్వు చేసే పనులు దేవుడు చూస్తున్నాడు. దేవుని పేరు చెప్పి మచ్చ ముడత డాగులేని యేసునామానికి కళంకం తెస్తున్నావు. నిన్నేనమ్మా, ఇకనైనా బుద్ధి మార్చుకో. గబుక్కున నీకు ఇప్పుడే కొన్ని రోగాలు ఉన్నాయి. నీకేంటి ఇదంటే నూజివీడులో నుండి ఒక ఆమె, పేర్లు ఎందుకులే, చాలామంది ఉన్నారు. ఇంకొక ఆయన ఉన్నాడు, అల్లు రామలింగయ్య, తల నిండా నల్ల రంగు పూసుకొని 50 రూపాయలు ఇచ్చినా చాలని పరిగెత్తాడు. మోసపోవద్దు, లోకం మనల్ని గమనిస్తుంది. దైవ సేవకుడు అంటే నిజాయితీగా ఉండాలి, నిప్పులాగా ఉండాలి, ప్రార్థనాపూర్వకంగా ఉండాలి, పరోపకారం చేసేటట్టు ఉండాలి. కానీ ఎవరు పావలా ఇస్తారా, ఎవరు రూపాయి ఇస్తారా అనేసి అడుక్కు తినే బుద్ధులు ముష్టి వాళ్ళకి ఉండాలి, కానీ నీలాంటి వాళ్ళకి ఉండకూడదు. దేవుడు వేస్తాడు ఎప్పుడో ఏత. దైవ సేవ అనేసి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ ఊరు వాడ ఎంతసేపు తిరగడమేనా, డబ్బు సంపాదించడమేనా? తస్మాత్ జాగ్రత్త. పిలుపు ఉంటే కోత విస్తారంగా ఉంది, పనివాళ్ళు తక్కువగా ఉన్నారు. అలాంటి పనివాళ్ళు ఇంకా కావాలి దేవుని సేవ చేయటానికి. వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. నీతిమంతుడు లేడు, ఏ ఒక్కడు లేడు, దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని రోమా వాక్యంలో ఉంది. కాబట్టి తప్పు, నా మట్టుకు నేను ఎన్నో తప్పుడు మనిషిని. 35 ఏళ్ళుగా మెల్లిమెల్లిగా దేవునిలో అలా ఎదుగుతూ వచ్చాను. అలాగని ఇప్పుడు సూది పాయింట్ అంతా పొరపాటు చేయలేదు, తప్పు చేయలేదు, పాపం చేయలేదు, అబద్ధం చెప్పలేదని నేను అనను. ఇంకా ఎన్నో ఉన్నాయి నాలో లోపాలు. అతిక్రమాలని విడిచిపెట్టి, అతిక్రమాలని ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టువాడు వర్ధిల్లుతాడని ఉంది. కాబట్టి సేవకుల సదస్సులు, పాస్టర్ల కాన్ఫరెన్స్కి వెళ్ళేవాళ్ళారా జాగ్రత్త. మీ బతుకులు ఎక్కడ తెలిసిపోద్దంటే, పొద్దున్నే 9ంటికి రమ్మంటే మేము మీటింగ్కి 11:30కి 12ంటికి వెళ్తారు. భోజనాల దగ్గర కాట్ల కుక్కలాగా ఒకళ్ళ మీద ఒకళ్ళు చూసుకుంటారు. లోకం అంతా చూస్తుంది. మన దేవుడికి చెడ్డ పేరు తెచ్చేవాళ్ళుగా మనం ఉండకూడదు. నిజాయితీగా ప్రార్థనాపరులుగా ఉందాం. ఇకనైనా నువ్వు సరిచేసుకో. మన వెనికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతిని. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును.
డాక్టర్ కోర్స్ చదువుతున్న జి కీర్తన్ అనే యువకుని గురించి ప్రార్థన చేయండి. అమ్మో, అంత చదువుకి ఒకవేళ లోపల భయపడుతున్నాడేమో, ఎంబీబీఎస్ పూర్తి అవటానికి ఎంత టైం పట్టుద్దో ఏంటో అని. అలాగే మంటి మురళి, అతని గురించి ప్రార్థన చేయండి. బి సుజాత, ఆమెకు మారు మనసు దైవజ్ఞానం ఇవ్వాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఒక కుటుంబంలో ఎందరు తాగుబోతులు ఉన్నారో వాళ్ళందరూ త్రాగుడు మానేసి రక్షణ పొందాలని వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. సునీత రాణి, ఆవిడ ఆరోగ్యం గురించి మీరు ప్రార్థన చేయండి. నేను చేస్తూనే ఉన్నాను. మరి వాళ్ళు దేవుడిని ఎంతవరకు నమ్మారో, ఎంతవరకు చేస్తున్నారో ప్రార్థన నాకు తెలియదు. ఇదండి, ఇప్పటి వరకు ఓపికగా విన్నందుకు, ఈ వీడియో చూసినందుకు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని సమృద్ధిగా దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.